అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. ఈ ప్రపంచంలో చాలా మంది అలాంటి వ్యక్తులు ఉన్నారు. వారికి అనిపిస్తుంది మనిషి చనిపోయిన తర్వాత అతని సమాధిలో పాతిపెట్టినప్పుడు అతని శరీరం కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోతుందని, దానిలో ఏమీ మిగిలి ఉండదని, ఇదే అతని జీవితంలో చివరి గమ్యమని, చనిపోయిన తర్వాత అతను మరే ఇతర విషయాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదని. కానీ వాస్తవంలో అది అసలు ఏమాత్రం నిజం కాదు. డియర్ ఫ్రెండ్స్, నిజం మరోలా ఉంది. మనిషి నిజమైన జీవితం చనిపోయిన తర్వాతే ప్రారంభమవుతుంది. చనిపోయిన తర్వాతి జీవితాన్ని బర్జఖ్ జీవితం అంటారు. బర్జఖ్ జీవితం ముగిసిన తర్వాత ఆఖరత్ జీవితం ప్రారంభమవుతుంది. అది ఎప్పటికీ ముగియదు. అంతేకాక మన మనసులో తరచూ ఈ ఆలోచన వస్తుంది, మన మరణం తర్వాత మనకు ఏమి జరుగుతుంది? మన శరీరం మట్టిలో కలిసిపోతుంది, కానీ మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఫ్రెండ్స్, ఈ ప్రశ్నకు జవాబు ఏ చనిపోయిన వ్యక్తి చెప్పలేడు. ఎందుకంటే ఈ ప్రపంచం నుండి ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి రావడం ఏ మనిషికి సాధ్యం కాదు. కానీ మనిషి ఈ ప్రపంచంలోకి వచ్చినప్పటి నుండి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మనిషి మరణించినప్పుడు అతను తన శరీరాన్ని, ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళినప్పుడు అతని ఆత్మ ఒక ప్రదేశం వైపు ప్రయాణిస్తుంది. దాన్ని ఆలమె బర్జఖ్ అని పిలుస్తారు. బర్జఖ్ అంటే తెర లేదా అడ్డంకి అని అర్థం. దీన్ని ఆలమే ఖబ్ర్ లేదా ఆలమె విశాల్ అని కూడా పిలుస్తారు. ఏ మనిషైనా లేదా జిన్నత్ మరణించినా ఈ ఆలమే బర్జఖ్లోనే ఉంటారు. నీతిమంతులు, అల్లాహ్ ఆజ్ఞలను పాటించేవారికి ఈ ఆలమే బర్జఖ్ స్వర్గంలా ఉంటుంది. అల్లాహ్ ఆజ్ఞలను అతిక్రమించేవారికి ఇది నరకంలా ఉంటుందని చెప్పబడింది. ఇస్లాం ప్రకారం మన ఆత్మను స్వాధీనం చేసుకున్న తర్వాత మన శరీరాన్ని సమాధిలో ఉంచినప్పుడు మరోసారి ఆత్మను శరీరంలోకి ప్రవేశపెడతారు. ఆ తర్వాత మున్కెర్, నకీర్ అనే ఇద్దరు దేవదూతలు సమాధిలోకి వచ్చి ప్రశ్నలు అడుగుతారు. కొన్ని రివాయత్ల ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: మృతుడిని సమాధిలో ఉంచినప్పుడు ఇద్దరు దేవదూతలు అతని వద్దకు వస్తారు. వారి రంగు నల్లగా, కళ్ళు నీలం రంగులో ఉంటాయి. వారిలో ఒకరిని మున్కెర్, మరొకరిని నకీర్ అంటారు. వారు మృతుడిని ఇలా అడుగుతారు: మీ వద్దకు పంపబడిన ఈ ప్రవక్త గురించి నీవు ఏమి చెప్తావు? అతను మోమిన్, విశ్వాసి. అయితే వారు అల్లాహ్ యొక్క హబీబ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం లేడని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ దాసులు అని నేను సాక్ష్యం చెప్తున్నాను అని జవాబిస్తాడు. ఈ ప్రశ్నోత్తరాల తర్వాత మన కర్మల ఆధారంగా ఇద్దరు దేవదూతలు వచ్చి ఆత్మను ఆకాశం వైపు తీసుకెళ్తారు. మరణించిన వ్యక్తి కర్మలు మంచివైతే అతన్ని ఇల్లీన్ అనే స్థానానికి తీసుకెళ్తారు. కానీ ఆ వ్యక్తి కర్మలు చెడ్డవైతే అతన్ని సిజ్జీను స్థానంలో వేస్తారు. ఇల్లీన్ మరియు సిజ్జీన్ అనే రెండు స్థానాలు నీతిమంతులు, దుష్కర్మలు చేసిన వారి కోసం సృష్టించబడ్డాయి. ఇల్లీన్లో ఉండేవారి బర్జఖ్ జీవితం చాలా సుఖమయం. వారిపై అల్లాహ్ కృప వర్షిస్తుంది. ఈ ప్రదేశం తోటలాంటిది. అక్కడ నీతిమంత ఆత్మలు ఒకరితో ఒకరు కలిసి సంతోషంగా ఉంటాయి. ఈ నీతిమంత ఆత్మలు ఒకరినొకరు గుర్తించగలవు. ప్రపంచంలో కలుసుకున్న వారితో మళ్లీ ఆనందిస్తాయి. అవి ఒకరినొకరు చూసి సంతోషిస్తాయి, మాట్లాడుకుంటాయి. కొత్త ఆత్మలు ఇక్కడికి వచ్చినప్పుడు పాత ఆత్మలు వాటితో తమ కుటుంబం మరియు బంధువుల గురించి ప్రశ్నిస్తాయి. మా బంధువులు, సన్నిహితులు ఎలా ఉన్నారు అని అడుగుతాయి. కొత్త ఆత్మలు, మీ ఈ బంధువు మరణించాడు కానీ ఇక్కడికి రాలేదు అని చెప్తే ఈ ఆత్మలు అర్థం చేసుకుంటాయి అతను సిజ్జీన్లో ఉండాలి అని. ఇక్కడ నీతిమంత ఆత్మలు తమ బంధువులు, సన్నిహితుల కోసం ఎదురు చూస్తాయి. వీడికి తమ ప్రియమైన వారి కోసం ఎదురుచూపు. మన ఇంట్లో దూరంగా ఉన్నవాడు కుటుంబ సభ్యులను కలవడానికి ఎదురుచూసేలా ఉంటుంది. బర్జఖ్లో నీతిమంత ఆత్మలతో పాటు ప్రవక్తలు, సహాబాలు, సత్పురుషుల ఆత్మలు కూడా ఉంటాయి. ఈ ఆత్మలన్నీ ఇక్కడ ఒకటిగా ఉంటాయి. ఒక రివాయత్లో ఈ నీతిమంత ఆత్మలు ఒకరోజు తమ బంధువులతో కలుసుకుని మాట్లాడతాయి. హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజ్రతా ఫాతిమా రజియల్లాహు అన్హాతో, ఐ ఫాతిమా, నా విశాల్ తర్వాత నీవే మొదట నాతో కలుస్తావు అని చెప్పారు. ఆ మాటలే నిజమయ్యాయి.
సరిగ్గా హుజూర్ గారి విసాల్ జరిగిన 6 నెలలకు హజ్రతా ఫాతిమా రజియల్లాహు అన్హా గారు కూడా విసాల్ చెంది మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కలుసుకుంటారు. మనకు నిద్రలో కలలు వస్తాయి. ఇది ఒక రకంగా ఆలమే బర్జఖ్కు నమూనా. కొన్నిసార్లు కలలో మన శరీరం కదలికలు కూడా అందుకు తగ్గట్టు ఉంటాయి. మనం స్పష్టంగా అనుభవిస్తాము. మరి కొన్నిసార్లు కలలోనే మనిషి లేచి నడుస్తూ మాట్లాడతాడు. కానీ వాస్తవంలో అది కేవలం కల. ఆ సమయంలో అతను తన శరీరాన్ని అదుపు చేయలేడు. కలల ప్రపంచంలో జరిగే వాటిని అనుసరిస్తాడు. అతను ప్రతిదీ అనుభవిస్తాడు. చనిపోయిన తర్వాత కూడా ఇలాంటిదే జరుగుతుంది. ఒక ఆత్మ ఆలమే బర్జఖలోకి వెళ్లి శిక్ష లేదా స్వాగతం పొందినప్పుడు ఆ స్థితి సమాధిలోని శరీరంపై కూడా ప్రతిఫలిస్తుంది. ఒక రివాయత్లో హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బను నజ్జార్ అనే ప్రదేశంలో వైపుగా వెళ్తున్నప్పుడు అక్కడ కొన్ని సమాధులు ఉన్నాయి. వాటిని చూసి, ఈ సమాధులు ఎవరివో తెలిసినవాడు ఎవరైనా ఉన్నాడా అని అడిగారు. ఒక వ్యక్తి, నాకు తెలుసు అని చెప్పాడు. ప్రవక్త, వీరిని ఎప్పుడు దఫన్ చేశారు అని అడిగారు. జాహలియత్ కాలంలో అని ఆ వ్యక్తి చెప్పాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ వ్యక్తులపై సమాధిలో శిక్ష జరుగుతోంది అని చెప్పారు. మీరు ఈ శిక్ష శబ్దాన్ని విన్నట్లయితే మీ మృతులను ఖననం చేయడం మానేసేవారు అని అన్నారు. ఇమాన్ ఉన్నవారు బర్జఖ్ ప్రపంచంలో శాంతితో ఉంటారు. వారి స్పృహ సలామత్గా ఉంటుంది. వారికి నమాజ్ గుర్తుంటుంది. దేవదూతల ప్రశ్నలకు నిర్భయంగా జవాబిస్తారు. మరో రివాయత్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీ కర్మలు ఆఖరత్లో ఉన్న మీ బంధువులు, కుటుంబ సభ్యులకు చూపబడతాయి. మీ కర్మలు నీతిమంతమైతే వారు సంతోషిస్తారు. కానీ మీ కర్మలు చెడ్డవైతే వారు ఎంతో దుఃఖిస్తారు. అల్లాహ్ తబారక్ వతాలా మన కుటుంబాలను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచాలి. ఆమీన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్షా అల్లాహ్ నెక్స్ట్ వీడియోలో తిరిగి కలుసుకుందాం. అప్పటి వరకు అస్సలాము అలైకుం. యువర్స్ వాయిస్ ఆఫ్ ఇస్లాం తెలుగు.